ఇక మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఏప్రిల్ 12 వరకు గురుడు కుంభరాశిలో ఉండి అనంతరము మీనరాశిలోకి, మకర రాశికి తృతీయ స్థానం మీనరాశిలోకి ప్రవేశించి సంచరిస్తాడు. శని ఏప్రిల్ 28 వరకు మకర రాశిలో ఉండి జూలై 12 వరకు కుంభరాశిలో సంచరించి వక్రముచే జూలై 13వ తేదీ నుండి మరలా మకర రాశి, శని జన్మస్థానము మకర రాశిలోకి ప్రవేశించి సంచరిస్తాడు. అందువలన ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఏదైనా పని చేయాలనుకున్నా చేయలేరు, ప్రారంభం చేసినా కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబం వారితోనే గొడవలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి బాధలన్నీ కూడా ఏర్పడతాయి. ఇక విద్యార్థులు ఎంత శ్రమ ఓడ్చి చదువుకున్నా వాళ్ళు ఫలితాన్ని రాబట్టలేకపోతారు, ర్యాంకులు రావు, ఉన్నటువంటి జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. వ్యాపారస్తులు ముందుగా వ్యాపారాన్ని మంచిగా సాగించిన తర్వాత భాగస్వాముల, పనివాళ్ల మోసము చేత నష్టాన్ని చవిచూస్తారు. వ్యవసాయదారులు అనుకున్నంతగా పంటలు దిగుబడి రాకపోవడం చేత రుణములు అధికంగా చేస్తారు. కాంట్రాక్టర్లు అతి కష్టం మీద రాజకీయ నాయకుల ద్వారా ఈ కాంట్రాక్టు బకాయిలు వసూలు చేసుకుంటారు బిల్లులను. కొత్త కాంట్రాక్టులు రాక ఇబ్బంది పడతారు. క్రీడాకారులు, కళాకారులు వీళ్ళందరూ కూడా వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోతుండడంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. నిర్మాతలు వ్యయ ప్రయాసలకు ఓర్చుకోలేక నష్టపోతూ ఉంటారు. ఈ రాశి స్త్రీలు ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడితో ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ చేయబడతారు. ఇంటి యందు భార్యాభర్తలకు కూడా అనురాగం లోపించి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలతో చికాకులు ఏర్పడతాయి ఇంటి యందు కూడా. ఇక ఈ ఉత్తరాషాఢ 2, 3, 4 నక్షత్రాల వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ మరియు 2023 సంవత్సరము జనవరి నెల శ్రవణ నక్షత్రం వారికి ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ మరియు 2023 జనవరి నెలలలో, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదముల వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ మరియు 2023 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనుకున్న విధంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ రాశివారు శని, రాహు, కేతువు, గురువులకు జపాలు చేయించుకొని దానాలు చేసి ఆ తర్వాత ఆంజనేయ స్వామి, బాలా త్రిపుర సుందరి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళను దర్శించినట్లయితే, పూజలు చేసుకున్నట్లయితే కొంతవరకు కష్టాలు తొలగి శుభం కలుగుతుందని చెప్పవచ్చు.